శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ 31 డిసెంబర్ వరకు కూడా అంటే 15 రోజుల పాటు వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నా పేరు వాడ్రేవు ఆదినారాయణ శర్మ. నేను CMA చేశానండి. సరే, అది పక్క పెడితే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండవలసింది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఉంటే తప్పకుండా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. చాలామందికి వివాహాలు కావట్లేదని చాలామంది ఫోన్ చేస్తుంటారు. వివాహాల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ స్టెప్ 3 ఇప్పుడు అమెరికాలో మీరు రాయిపోతున్నారు కదా డాక్టర్స్, కొంతమంది ఫోన్ చేస్తుంటారు. స్టెప్ 1, స్టెప్ 2 ఇండియాలో అవుతుంది, స్టెప్ 3 ఫారిన్ కంట్రీస్లో అయ్యి తర్వాత వాళ్ళు కొంతకాలం మీరు అప్రెంటిషిప్ చేయవలసి వస్తుంది. సరే, అది పక్క పెడతారండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మీరు ఎలా ఉంది, జాతకాలు ఉందా లేదా, విదేశాల్లో ఉద్యోగం వస్తుందా లేదా, భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అంతేకాకుండా మ్యాచ్ మేకింగ్ అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన, ఇవి కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి నేను ఒక్కనే చేస్తానండి. ఎవరు ఉండరు. మీ ఫోన్ కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటా. కాకపోతే ఇలా షూటింగ్స్లో ఉన్నా, నేను వేరే జాతకాలు చెప్తూ ఉన్నా, బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను పరిష్కార మార్గాలు మీ జాతకాలు మీకు ఫోన్ చేస్తా కూడా. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొద్దిగా నేను గైడెన్స్ ఇవ్వగలనండి. వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఫోన్ చేసినా కూడా నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా చాలామంది ఫారిన్ కంట్రీస్ కూడా ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా ఇలాగ అడుగుతుంటారు జాతకాలు అండ్ వాస్తు సంబంధించిన విషయాలు కూడా తప్పకుండా వాళ్ళు కూడా చెప్తుంటాం. అంతేకాకుండా ఒకవేళ జాతకాల్లో ఏమైనా హోమాలు జపాలు చేయించుకోదలుచుకుంటే మన ఇండియాలో కూడా చేయిస్తుంటాను నేను. కాకపోతే అందరికీ జపాలు చేయించుకోమని ఇవన్నీ నేను ఏమాత్రం చెప్పను. గ్రహాలు కనుక అనుకూలమైన పరిస్థితులు లేకపోతే పూజలు చేయించుకోమని చెప్తుంటాను. కాకపోతే ఇంకా పరిస్థితి బాగోకపోతే అప్పుడు జపాల్లోకి వెళ్తాను తప్ప అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినివ్వను. సరే, అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ వరకు కూడా మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా మనం ప్లానటరీ పొజిషన్ గురించి తెలుసుకుందామండి. గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి గ్రహము అద్భుతమైన ఫలితాలు ఏమి ఇవ్వండి. అంటే శుభగ్రహం అయినప్పుడు కూడా, ఈయన వక్రగతిలో ఉన్నప్పుడు కూడా కొంచెం మంచి ఫలితాలు ఇస్తారు, కానీ వక్రగతిలో మంచి ఫలితాలు ఇవ్వడం. సరే, కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే చంద్రుడు కూడా మారుతుంటాడు అనుకోండి. మొదట ముఖ్యంగా బుధుడు గురించి చెప్పుకుందాం. బుధ శుక్రులు కూడా వృశ్చిక రాశిలోను, అలాగే రవి బుధ కుజ శుక్రులు వీరు ధనుసు రాశిలోను. అంటే రవి 16వ తారీఖు నుంచి ధనుసు రాశిలోను, 29 నుంచి బుధుడు ధనురాశిలోను, అలాగే శుక్రుడు 20th నుంచి ధనురాశిలోనూ ఉంటారు. సరే, అది పక్కన పెడితే చంద్రుడు కూడా వెళ్తా పడుంటాడు అనుకోండి. కుజుడు కూడా మీకు ఆల్రెడీ కుజుడు ధనుసులోనే ఉన్నాడు. రాహు మీకు కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా కలుస్తున్నాడు 25th and 27th. విశేషత కూడా ఉంది. అలాగే శనీశ్వరుడు మీకు మీనరాశిలో ఉన్నాడు. సో ఇవి గ్రహాల యొక్క పరిస్థితులు అండి. కుంభరాశి వారికి రాశిలో రాహు ఉండడం వలన చికాకులు, గొడవలు, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. కానీ ఇక్కడ 25, 26 తారీఖుల్లో చంద్రుడు కలిసి ఉన్నాడు. శుభఫలితాలే ఇవ్వాలి. రాహు గురుడు చూస్తున్నాడు, మంచి ఫలితాలే ఇవ్వాలి. అంటే మీరు భార్య మాట కానీ భర్త మాట కానీ వినడము, దైవభక్తి ఎక్కువ ఉండడము, ఎక్కువగా మంచి ఫిజిక్ గ్లామర్ బాగా డెవలప్ చేసుకోవడము, అంతేకాకుండా వాకింగ్ ఉంటాయి కదా, ఆరోగ్య సూత్రాలు మీకు పాటిస్తూ ఉంటారు. కుంభరాశి వారికి విదేశ ప్రాప్తి కలుగుతుంది. విదేశాల్లో కూడా రాణించడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే సెకండ్ భావంలో శనీశ్వరుడు ఉండడం వల్లనే మీకు అక్కడ వెళ్ళడము, అక్కడ ధనం ఖర్చు అవ్వడం ఇవన్నీ జరుగుతుంటుంది. కానీ సెకండ్ భావంలో శని వలన భార్య భర్తల విషయంలోనూ, ఫ్రెండ్ సర్కిల్లోనూ, బంధువుల్లోనూ మీ మాట పరుషంగా ఉండడం వలన వాళ్ళకి ఇబ్బంది పడతారు, మనసు నొచ్చుకుంటారు, తగాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ధనప్రాప్తి కూడా అంటే ద్వితీయ భావంలో ధనప్రాప్తి కలగడానికి కూడా కొంచెం అవకాశాలు తక్కువ. కానీ మిగతా గ్రహాలు మాత్రం ధనప్రాప్తి మీకు ఇస్తారు, కానీ కుటుంబంలో సఖ్యత ఉండదు.
అంతేకాకుండా మీ చదువు విషయంలో కూడా ఎంతో ఆటంకాలు పడుతుంటాయి, ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. చదువులో కూడా డెవలప్మెంట్స్ తక్కువైపోతూ ఉంటాయి. అంతే కదండి, మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా తక్కువ, రైతులకు కూడా ధన నష్టము ఉండడానికి అవకాశం ఉంది. ఏదో చతుర్థ గురుడు మంచి చేస్తాడా, చేయడు. కానీ మీకు మీ చతుర్థ భావం కాదు కదా, పంచమస్థానం, ఫోర్త్ భావాన్ని పంచమస్థానంలో గురుడు ఉండడం వలన, గురుడు వక్రగతిలో ఉన్నప్పటికీ మీ సంతానం వలన మీకు ఐశ్వర్యం, మీ సంతానం వల్ల మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడము, మగ బిడ్డలు పుట్టడానికి అవకాశం ఉండడము ఉందండి. మీకు చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, ప్రజాకర్షణ ఎక్కువ మీకు. అలాగే ఆస్ట్రాలజర్స్గా మీరు బాగా డెవలప్ అవుతున్నారు కూడా. అంతేకాకుండా మీ గురు ప్రభావం వల్ల కూడా మీకు స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లో కూడా ధన సంపాదన, ఫైనాన్స్ రంగంలో ఉంటుంది. అలాగే నటనా రంగంలో, సంగీతము కానీ, నృత్యం కానీ, మీకు గురుడికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా మటుకు బ్రహ్మాండ సక్సెస్ అవడం. కానీ వీటిల్లో కూడా నృత్యము, సంగీతము, సాహిత్యం కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా పంచమస్థానం గురుడు వలన శుభకార్యాలు, ధర్మకార్యాలు, అనేక విషయాలు, మంచి కార్యాలు, అంతేకాకుండా ఇతరులను పోషించే శక్తి, అంతేకాకుండా పొలిటికల్ రంగంలో పదవులు ఎన్ని ఉన్నాయండి. మాట నేర్పడతాము, ఇవన్నీ బాగవచ్చు. కానీ మీ భార్యాభర్తల విషయంలో ఇందని చెప్పినట్టుగానే కొద్దిగా దాంపత్య జీవితంలో కానీ ఎడబాట్లు ఉండడం కానీ మనస్పర్ధలు కానీ, కోపతాపాలు కానీ కొన్ని ఉంటాయి, సహజం. ఎవరికుండో చెప్పండి. అందుకనే గణపతి పూజ చేసే వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిరంతరము ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అని మూలమంత్రంతో చేయడం వల్ల కూడా, అంటే శరవణ భవాయ నమః చేయడం వల్ల కూడా ఖచ్చితంగా కేతు నుంచి దోషాలు పోతాయి. కానీ మీ ఆరోగ్యము, ఎత్తు హౌస్ని మనకు శనీశ్వరుడు చూస్తున్నాడు. ఎత్తు హౌస్ రాడు, 12వ భావంలో ఉన్నాడు, అది ఓకే, దశమంలో లాభంలో ఉన్నాడు. ఏదేమైనా శనీశ్వరుడు చూడడం వల్ల మీ ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది పడతారండి. అంటే మోకాళ్ళ నొప్పులు కానీ, పాదాల నొప్పులు కానీ, తొడల నొప్పి. అంటే తొడలు ఎందుకు చెప్తున్నారంటే నడుస్తాం కదండి, వాకింగ్, కొద్దిగా మజిల్స్ పట్టేస్తుంటాయి కొంతమందికి. అలాగా చిన్న అంటే కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మోకాళ్ళు. నేను కుంభరాశి అంటే మోకాళ్ళకి సంబంధించిందే కదండి. తర్వాత మీనరాశి అంటే పాదాలే. సో ఈ కుంభరాశి వాళ్ళకి పిక్కలు కూడా మీకు పట్టేస్తుంటాయి. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పచ్చుంటాయి, కుంభరాశి వారికి లగ్నంలో, మీ లగ్నము ఏ లగ్నమైనా సరే మీ జాతక ప్రకారము కుంభరాశిలో కానీ చంద్రుడు అంటే కాలి పిక్కల మీద పుట్టుమచ్చ ఉంటుంది. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అందరికీ అవకాశాలు ఎక్కువ. పక్కన పడిపో పుట్టుమచ్చ శాస్త్రం కాదు కావాల్సింది. ఇప్పుడు ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. భాగ్యం మాత్రం ఎక్కువ అవుతుందండి. 16th and 17th డేట్స్లో ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చంద్రుడు భాగ్యంలో ఉన్నాడు కదా, గురుదృష్టి ఉంది. అదే భాగ్యస్థానాన్ని గురుడు చూస్తాడు, అంటే భాగ్యం, లక్ష్మీ స్థానం వృద్ధి అవుతుంది 16th and 17th డేట్స్లో. అంతేకాదండి, మీ జాతక ప్రకారము అంటే కొంతమంది తీర్థయాత్రలు, గురువుగారిని సందర్శించడాలు, పీఠాధిపతులు సందర్శించడాలు ఉంటాయి, చేసుకుంటారు. పాద పూజ కూడా చేస్తారు కొంతమంది. అమ్మవారు కామాఖ్య అమ్మవారి దేవాలయాల సందర్శన కూడా ఉంటుంది. ఉన్నతమైన విద్యారీత్యా విదేశాలు వెళ్ళడానికి, మీ వ్యాపారాలు, బ్యాంకింగ్ రంగ వ్యాపారాలు, విద్యా సంస్థలు బాగా డెవలప్ అవుతాయి. దశమస్థానం చూసుకుంటే బుధ శుక్రులు పర్ఫెక్ట్గా ఉన్నారు. అంటే దశమంలో బుధుడుతో శుక్రుడుతో కలిసి చంద్రుడు అంటే వ్యాపార అభివృద్ధి ఉంటుంది. వ్యాపార సంస్థలో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. దశమంలో బుధుడు ఉన్నాడంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో ఉంటారు. దశమంలో శుక్రుడు ఉన్నాడంటే కూడా గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు అంటే ఉద్యోగాల్లో. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ మీరు ఉంటారండి. చిత్ర పరిశ్రమ అంటే నటనా రంగంలో, కళారంగంలో కూడా మీకు సినిమాలు, షూటింగులని, అదే నృత్య కళాకారులు గాను, కొంతమంది డైరెక్టర్స్ గాను, కొంతమంది ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అంటాం కదా, వాటిలో నటనా రంగంలో మీకు బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి దశమంలో బుధ శుక్రుల వలన. దశమంలో బుధ శుక్రులు ఉన్నారంటే వాళ్ళకి ప్రభుత్వ సంస్థలో రావడము చాలా బాగా. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా ఉండడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. దశమస్థానం ఏమాత్రం చెడిపడదండి. మీరు కష్టపడండి, మంచి ఉద్యోగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏదైనా లాభస్థానం చూడండి, రవి బుధ కుజ శుక్రులకి గురుదృష్టి, హార్స్ రైడింగ్, అశ్వ సంపదలు, అశ్వాలు, గుర్రాలు, ఎంత ఖర్చైన డబ్బులు కొనుక్కోవడాలి. గుర్రాలు, వైట్ హార్సెస్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే సరదాగా చెప్తాను, వైట్ హార్స్ అని అది కలర్ ఏమి ఉండదు, బట్ అశ్వ సంపద మాత్రం ఉంటుంది అని చెప్పచ్చు ధనురాశి వాళ్ళకి. ధనురాశిలో ఉండడం వల్ల, రవి బుధులు కుజ శుక్రులు ఉండడం వల్ల డాక్టర్స్కి వాళ్ళ ప్రాక్టీసుల ద్వారా, లేకపోతే డాక్టర్స్కి వాళ్ళ
ఉద్యోగాల ద్వారా ధన ప్రాప్తి నిండుగా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు చేస్తున్న ఆపరేషన్స్ విజయవంతం అవుతూ ఉంటాయి. రవి బుధులకు గురుదృష్టి ఉంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయని మనం చెప్తూ ఉంటాం కదా. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉంటుంది. రవి కుజులు కలిసి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి అండి ఎంత అద్భుతంగా ఉంటుంది. పట్టుదల స్వయం కృషితో పైకి వచ్చే తత్వం మీలో ఉంది. అంతేకాదండి రాజస లక్షణాలు కలిగి హుందాగా మీరు ఉంటారు. అంత అద్భుతంగా ఉండే. అంతేకాకుండా రవి బుధులు చెప్పుకున్నాం. అలాగే కుజ బుధులు గురించి చెప్పుకుందాం. కుజ బుధులు మీకు లాభస్థానం ఉన్నారు కదా. ఇంజనీర్స్కి వాళ్ళు చెప్పగల బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇంజనీర్స్కి ఒకరికి, మ్యాథమెటిషియన్స్ ఒకరికి, ఆడిటర్స్, డాక్టర్స్, అలాగే లాయర్స్ వీళ్ళకి లాభస్థానం బాగుంది కాబట్టి ప్రొఫెషనల్గా వాళ్ళు ధన ప్రాప్తి కలుగుతూ వ్యాపారాల్లో సక్సెస్ అవుతుంది. అంటే లాయర్స్కి వ్యాపారం ఉండదు కానీ చెప్తున్నారు జనరల్గా వ్యాపార సంబంధించింది కాబట్టి సక్సెస్. కుశుక్రులు కలిసి ఉన్నారు కదా. లౌకిక జ్ఞానం కుశుక్రులు పక్కనే ఉన్నారు. లౌకిక జ్ఞానం కలిగి ఉంటారండి. క్రీడలు, లలిత కళలు అంటే ఇష్టం. పండ్ల తోటలు ఉంటాయి, భూములు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గృహములు, సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు బ్రహ్మాండంగా ఉంటాయి. లాభస్థానం అండి. మీ అన్నయ్య గారికి చాలా బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కడక్కడ తగ్గదు. అది కదా. పైగా మీ ఆస్ట్రాలజర్స్కి మీరు ఉన్నారు కదా. ఆస్ట్రాలజీ విభాగంలో కూడా కొద్దిగా గొప్ప మీకు ఫైనాన్షియల్గా మీకు బాగుంటుంది అని చెప్పచ్చు. సో ఈ విధంగా మీకు బాగుందండి. ముఖ్యంగా కామాఖ్య అమ్మవారిని దర్శించుకోండి, పార్వతీ అమ్మవారిని. అంతేకాకుండా బగలాముఖిని, చిన్నమస్తా అమ్మవారిని పూజించడం వల్ల గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు ఇస్తాయండి. ముఖ్యంగా రాహుకేతువులు, శనేశ్వరుడు, మెయిన్ ఈ కాంబినేషన్ ఈ ముగ్గురు కూడా చాలామందికి వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం అన్ని రాశి వారు కూడా కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుడిని పూజించాల్సిందే. వినాయకుడిని ఎవరైతే గరిగితో పూజిస్తారో, వినాయక స్తోత్రం చదువుకుంటుంటారో, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః ప్రతిరోజు 108 సార్లు పూజ చేసుకుంటుంటారో వాళ్ళకి కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీలుంటే మనం అమ్మవారి పూజలు దర్శనం చేసుకోవడము, లేకపోతే బగలాముఖి అమ్మవారు అంటే మనకి కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే కేతు కుజ సమానుడు కదా. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అత్యంత పవిత్రమైనది, అత్యంత ముఖ్యమైనది. ప్రతి వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంలో మనగా మంచి మహానుభావుడు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తలు విడిపోతే వాళ్ళ కలపడము, కోర్టు కేసుల్లో గెలిపించడము, ఇంట్లో శుభకార్యాలు జరిగేటి చేయడము, పిల్లలకి చిన్న పిల్లలకి దోషాలు లేకుండా ఆయన కాపాడుతూ ఉండడము, అలాగే రక్తం రాకుండా ఒంటి మీద రక్తం అయి కనపడకుండా కాపాడే శక్తి ఆయనే ఉండడము, అంటే బోన్స్ తిరగడము, రక్తాలు రావడము, యాక్సిడెంట్స్ అవడము ఉంటాయి కదా. ఇవన్నీ కాకుండా కాపాడేవాడు భగవంతుడే సుబ్రహ్మణ్యుడు. అంతేకాకుండా రాహు వల్ల కూడా అండి అష్టమ రాహు, 12వ భావం రాహు, పంచమ స్థానం రాహు దోషకారకుడు. సో ఈ దోషాలను పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న అమ్మవారిని కుంకుమ పూజతో కానీ, చండీ హోమాలతో కానీ, అభిషేకాలతో కానీ అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారికి వస్త్ర సమర్పణ చాలా ఇంపార్టెంట్. అన్నదానం మహానందం. అన్నదానం చేసుకున్న వాళ్ళకి మంచి సుఫలితాలు వస్తాయి. అలాగే వాటర్, మంచినీళ్ళు దానం చేసుకోవడం చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడికి 7 శనివారాలు చాలండి. ఆయన స్వామివారికి దీపారాధన చేయడము, అలాగే స్వామివారిని నువ్వులతో అభిషేకాలు చేయించడము, స్వామివారి నువ్వులతో నల్ల నువ్వులతోటి పూజించడము, చేయడం వల్ల సమర్పించడం వల్ల శని వల్ల దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వచ్చి 11 ప్రదక్షిణాలు చేస్తూ వడమాల సమర్పించడము, స్వామివారిని సింధూరం రాయించడం వల్ల సకల దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి వెంకట స్వామివారి దగ్గర అఖండ దీపారాధన చేయాలి. సరే ఇవన్నీ చేయలేమండి. మనకి ఇష్టమైన అమ్మవారిని, పార్వతీ అమ్మవారిని కానీ, లలిత సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామాల్లో కానీ, భగవద్గీతలో ఒక శ్లోకమైనా సరే కానీ చదువుకోవడం వల్ల చక్కటి ఆదాయం, చక్కటి వృద్ధి, ముఖ్యంగా ఆరోగ్య సంపదలు బాగా కలుగుతాయి.